37వ కీర్తన 25 నుంచి చదువుకుందాం. మరో 20 నుంచి చదువుకుందాం. సరే. భక్తిహీనులు నశించిపోవదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలిందురు. అది కనపడకపోయినట్లు వారు పొగవలే కనపడకపోదు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయు, నీతిమంతులు దయాదాక్షిణ్యం కలిగి ధర్మమిత్రులు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకోరు. ఆయన శపించిన వారు నిర్మూలమగు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడు. వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించు. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఉంటుంది, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండదు. దినమెల్ల వారు రుణాళులై అప్పుచుచుండరు. వారి సంతానపు ఆశీర్వదింపబడు. కీడు చేయటం మాని మేలు చేయు, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు. ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తుల విడువడు. ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికి కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానం నిర్మూలము. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు దానిలో నిత్యము నివసించారు. నీతిమంతుల నోరు జ్ఞానమును వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారు. మరలా చూడు, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపచూపు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపుడు. వారి విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారి దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన మార్గమును అనుసరించి భూమిని స్వతంత్రించుకున్నట్టు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనుడు నిర్మూలము కాగా నీవు చూచేదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుడుట నేను చూచి ఉండును. అది మొలిచిన చోటునే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లి ఉండను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయి. నేను వెతికి తిని కానీ వాడు కనపడకపోయి. నిర్దోషులను కనిపించి యథార్థవంతులను చూడు. సమాధానపరచు వారి సంతతి నిలుచునుగాక. ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించును. భక్తిహీనుల సంతతి నిర్మూలమగు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయుడు. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించు. వారు యెహోవా శరణులొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలోకి వారిని విడిపించి రక్షించును. మరలా రాష్ట్రం వచ్చిన యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణులొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుంచి వారిని విడిపించి రక్షించును. రక్షించును. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్య భాగమును
Mai, mai.